మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోనూ జరిగే మహా పండుగైన శ్రీ సమ్మక్క చారలమ్మ జాతర గురించి విందాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సమ్మక్క చారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలోనే జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇది. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మంది పైగా హాజరవుతారన్నదే అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోనే ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతూ ఉంటుంది. సమస్త గిరిజనులు తమ ఆరాధ్య దేవతలు కష్టాలను కడిచెర్చి కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలో వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క చారక్క. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర సాంప్రదాయ రీతుల్లో జరుగుతూ ఉంటుంది. మన రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తించినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించినది. ఈ సమ్మక్క యుద్ధ భూమిలో ఆకులు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పి తిప్పలు పెడుతుంది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యకితులయ్యారు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధ భూమి నుంచి చులుక గుట్టవైపు వెళ్తూ మార్గ మధ్యలో అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ జాతర విశేషాల గురించి విన్నాం. జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి చారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజు చిలుకల గుట్టలో భరణీ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతల గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజు అమ్మవార్లు 2 గద్దెలపై కొలువు తీరి 4వ రోజు సాయంత్రమున ఆవాహన పలికి దేవతలు ఇద్దరికి తిరిగి యుద్ధ స్థానానికి తీసుకువస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారు బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటి మంది పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతరను ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పిలుస్తారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క చారలమ్మ జాతర 2 ఏండ్లకు ఒకసారిగా వస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940వ సంవత్సరం తర్వాత తెలంగాణ ప్రజలందరూ కలిసి జరుపుకుంటున్నారు. ఏటా జనం పెరుగుతుండటంతో జాతర కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్లు సింహంగా గద్దెలు ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్లు ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణులను తీసుకువస్తారు.
పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతర తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కోట్ల మంది పైగా జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ జాతర ఈ సంవత్సరం ఈ జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లను చేసింది. మేడారం సమ్మక్క చారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని మరింతగా అభివృద్ధి చేసింది. రాతి కట్టడాలను కూడా నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడం జరిగింది. అదే కాకుండా మంత్రివర్గ సమావేశం తొలిసారిగా మేడారం జాతర ప్రాంతంలో నిర్వహించడం విశేషం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.